మనకేదైనా సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాం. కానీ తనలాంటి సమస్య తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎదురైతే వాళ్ళని ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది సుచిత. తన ఈ నిస్వార్థమైన మనస్తత్వమే ఇప్పుడు ఆమెను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్ తరపున పోటీ పడనుంది అందాల భామ సుచిత. తన దేశంలోని మహిళలకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతోన్న సుచిత తన జీవితంలోని ఓ సంఘటనే తన మనసును సేవ వైపు మళ్లించిందని చెబుతుంటారు. సుచిత థాయిలాండ్ లోని ఫుకెట్ లో పుట్టి పెరిగింది. ఆమెది వ్యాపారవేత్తల కుటుంబం. అయితే ఆమెకు మోడలింగ్ అన్న అందాల పోటీల్లో పాల్గొనడం అన్న చిన్నతనం నుంచే మక్కువట. ఈ ఇష్టంతోనే 2021లో మిస్ రతనా కోసిన్ పోటీల ఆడిషన్స్ లో పాల్గొంది. అయినా ఆమెకు ఆ పోటీల్లో చోటు దక్కలేదు. అలాగని అధైర్యపడలేదు ఆమె. 2022లో తన 18వ ఏట మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొని 2వ రన్నరప్ గా నిలిచింది. దీంతో తనలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇక 2024లోనూ మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొంది సుచిత. ఇందులో విజయం సాధించడమే కాదు, మిస్ చార్మింగ్ టాలెంట్, మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ వంటి సబ్ టైటిళ్లు గెలుచుకుంది బ్యూటీ. గతేడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని 3వ రన్నరప్ గా నిలిచిన సుచిత ఈ పోటీల్లో వాయిస్ ఫర్ చేంజ్ సిల్వర్ అవార్డు గెలుచుకుంది. అయితే హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడి అందాలు ఆతిథ్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తానంటోంది. అందమే కాదు, అంతకు మించిన ఆత్మ సౌందర్యము ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రస్తుతం తన బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్ లో భాగంగా థాయిలాండ్ వ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న సుచిత దీన్ని ప్రారంభించడం వెనుకున్న కథను ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది. సుచితకు 16 ఏళ్ల వయసులో రొమ్ములో కణితి ఉందని నిర్ధారణ అయింది. అయితే అది క్యాన్సర్ కణితి కాదని, దాంతో ప్రమాదమేమీ లేదని పరీక్షల తర్వాత తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. అయితే అది భవిష్యత్తులో క్యాన్సర్ గా రూపాంతరం చెందకూడదని శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించుకున్నట్లు తెలిపింది. నిజానికి తనకు క్యాన్సర్ లేకపోవచ్చు, కానీ క్యాన్సర్ తో బాధపడే వారి పరిస్థితి ఏంటి? ఈ మహమ్మారిపై అవగాహన లేక కొందరు, అపోహలతో మరికొందరు వారి అనారోగ్యాన్ని బయట పెట్టలేకపోతున్నారు. అందుకే ఈ వ్యాధిపై అవగాహన పెంచాలనుకుంది. ఇదే ఓపల్ పర్హర్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి కారణమైనట్లు సుచిత తెలిపింది. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించి తొలి దశలోనే దాన్ని గుర్తించేలా చేయటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఈ క్రమంలోనే థాయిలాండ్ దేశవ్యాప్తంగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. నిపుణులతో పాడ్కాస్ట్ షోలు చేస్తూ ఆసుపత్రులతో కలిసి ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు ప్రభుత్వ అధికారులతో చర్చించి దీనిపై అవగాహన పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపింది. బాధితులకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే నిధులు కూడా సమకూర్చుతున్నట్లు చెప్పుకొచ్చింది.